ప్రధానమైనటువంటి సమస్య కాంట్రాక్టర్ల అలసత్వం, పర్యవేక్షణ లోపించడం. చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటే కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు, దాదాపు ప్రజాధనం 600 కోట్ల పైచిలకు వెచ్చించినటువంటి ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలో ఏ ఆలోచనతో, ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ముందుకు తీసుకొచ్చినారు. రైతాంగానికి, కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి నదీ జలాలు ఇవ్వడం అంటే అదొక కళ, ఒక స్వప్నం. అటువంటిది సాకారం చేయాలని పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే మారినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే దాన్ని పూర్తిగా తుంగలో దొక్కినారు. అంటే ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి సమస్య అధికారులతో సమన్వయం చేసుకోవడం, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవడం, పై నుంచి వచ్చేటువంటి నీరు కింది పాయింట్ వరకు పోవడానికి ఏదైతే అవరోధాలు ఉన్నాయో, అవరోధాలు అయితే ఉన్నాయి, ఆ అవరోధాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించుకుంటాం. అంతేకాకుండా ఇంకా అక్కడక్కడ స్ట్రక్చర్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆక్వడక్ట్ల పైన స్లాబ్ కావచ్చు, అదే రకంగా పట్నం గ్రామంలో రైతాంగం పొలాలు రెండు వైపులా, కాలువకు రెండు వైపులా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఒక బ్రిడ్జ్ అడగడం, ఇంకా 2-3 చోట్ల కూడా అటువంటి డిమాండ్ రావడం, ఎన్పికుంట మండలంలో కూడా వీటన్నింటినీ పరిష్కరించే దిశగానే మేము ముందుకు పోతాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఇంకా మేము కుప్పం బ్రాంచ్ కెనాల్ ఎంబడితో పోలేదు, ఆల్రెడీ నీళ్లు వస్తున్నాయి. మళ్లీ గత ప్రభుత్వం హయాంలో ఒక 46 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చినారు గాండ్లపెంట మండలానికి చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పేసి. అందులో భాగంగా ధనియాన్ చెరువు కావచ్చు, నంబులపూలకొట్ట మండలంలో ఏదైతే కవర్ అవ్వడం లేదు ఆ చెరువులకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా కొన్ని చెరువులు ఏదైతే అనుసంధానం క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్ జరిగిందో కొన్ని చోట్ల గ్రేడియంట్ గ్రావిటీ మీద రన్నులు కానటువంటి పరిస్థితి ఉంది. గ్రావిటీ మీద నీళ్లు పోనటువంటి పరిస్థితుల్లో లక్క సంవత్సరం ఇటువంటి చెరువులు ఉన్నాయి. వీటి మొబైల్ లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా, ఆయకట్టును కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం. వీటన్నిటికి కూడా మౌలికంగా ఈ రోజు సందర్శించడం జరిగింది. వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని ఒక తుది రూపుకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు తెలియజెప్పే కార్యాచరణకు పోతాం.